గతంలో ఒకసారి మెగాస్టార్ చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ నా సినిమా వల్ల నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ వరకు థియేటర్ దగ్గరుండే టీ షాపుల నుండి సైకిల్ స్టాండ్ల వాళ్ళ వరకు ఆర్థికంగా లాభం పొందితే అంతే చాలు అన్నారు. ఆయన మాటల్ని అక్షరాల నిజం చేస్తూ ఒక సినిమా తర్వాత మరో సినిమా నుంచి కలెక్షన్లు వసూలు చేసేవి ఆ రోజుల్లో. రౌడీ అల్లుడు విషయానికొస్తే గ్యాంగ్ లీడర్ తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ట్రేడ్ పండితులు ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి నిలిపారు. వారి నమ్మకాలను వమ్ము చేయకుండా విడుదలైన ప్రతి కేంద్రంలోనూ గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ అధిగమిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా మొదటి వారం షేర్ చూసి గ్యాంగ్ లీడర్ పై ఉన్న క్రేజ్తో చూసిన సినిమా కనుక భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి అని అన్నవారు లేకపోలేదు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ 2 వారాల్లోనే కాదు 100 రోజుల వరకు కూడా జోరు కొనసాగి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది రౌడీ అల్లుడు. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటంటే, దొంగ మొగుడు తర్వాత మళ్ళీ మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి గోల్డెన్ జూబ్లీ హిట్ తర్వాత చిరంజీవి దర్శకుడు రాఘవేంద్రరావు కలయికతో వచ్చిన సినిమా కూడా ఇదే. మెగాస్టార్ సరసన గ్లామర్ సంచలనం దివ్యభారతి నటించిన ఏకైక సినిమా ఇదే. అలాగే స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం రౌడీ అల్లుడు. అల్లు అరవింద్ సమర్పణలో ఆయన బావ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు, చిరంజీవి బావ పంజా ప్రసాద్ కలిసి నిర్మించిన ఏకైక సినిమా కూడా ఇదే. రౌడీ అల్లుడులో చిరంజీవి 2 విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎప్పుడో అమలాపురం నుండి బొంబాయికి వెళ్లి స్థిరపడి ఆటో డ్రైవర్గా జీవితం గడిపేసే పాత్ర ఒకటి. అమెరికాలో ఎంబీబీఎస్ చదివి తిరిగొచ్చే పాత్ర మరొకటి. ఒకటి రఫ్ క్యారెక్టర్, మరొకటి సాఫ్ట్ క్యారెక్టర్. సాధారణంగా ఒకే పోలిక కలిగిన ఇద్దరు వ్యక్తులు అనేసరికి ఒక పాత్ర డామినేట్ చేయడం, మరో పాత్ర డల్ గా ఉండడం చాలా సినిమాల్లో చూసిన విషయమే. కానీ ఈ చిత్రంలో బిజినెస్ మ్యాగ్నెట్ కళ్యాణ్, ఆటో డ్రైవర్ జానీ పాత్రలను రెండింటినీ సమానంగా తీర్చిదిద్దారు. దీనివల్ల సినిమాలో చిరంజీవి కనిపించిన సన్నివేశాలు అరుదు. ఈ 2 పాత్రలను ఇద్దరు వేర్వేరు నటులు పోషించారా అనిపించేలా డైలాగ్ మాడ్యులేషన్ పరంగా, యాక్టింగ్ పరంగా ఎంతో వైవిధ్యం కనపరిచారు చిరంజీవి. ఆటో జానీ ఊతపదం బాక్స్ బద్దలైపోతుంది మెగాభిమానులను విశేషంగా అలరించింది. అలాగే మామగా కోటా శ్రీనివాసరావు, అల్లుడుగా చిరంజీవి మధ్య సాగిన టీజింగ్ డ్రామా సినిమాకు మంచి పేయింగ్ ఎలిమెంట్ అయింది. ఆద్యంతం వినోదభరితంగా చిత్రాన్ని రాఘవేంద్రరావు తీర్చిదిద్దడంతో రౌడీ అల్లుడు దెబ్బకు నిజంగా బాక్స్ ఆఫీసు బద్దలైంది. స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. చిరంజీవి శోభనపై ఒక పాట, చిరంజీవి దివ్యభారతిపై 2 పాటలు చిత్రీకరించారు. సినిమా షూటింగ్ అంటే ఆ రోజుల్లో దాదాపు 125 మంది యూనిట్ సభ్యులుండేవారు. కానీ విదేశాల్లో షూటింగ్ కావడంతో కేవలం 22 మందితోనే స్విట్జర్లాండ్ వెళ్లారు. దాంతో ఎవరు ఏమిటన్నది మర్చిపోయి అందరూ అన్ని పనులు చేశారు. ఎవరి సామాన్లు వాళ్ళు మోసుకోవడమే కాకుండా షూటింగ్ సామాగ్రి కూడా మోయాల్సి వచ్చింది. అల్లు అరవింది వ్యాయామం చేసిన శరీరం కావడంతో ఆయన ఏదైనా మోయడానికి రెడీ అయ్యేవారు. దివ్యభారతి కెమెరా బ్యాటరీని, రచయిత సత్యానంద్ తేలికైన పర్సనాలిటీ కావడంతో థర్మోకోల్ షీట్స్ మోసేవారు. స్విట్జర్లాండ్ వంటలు తినలేరు కనుక ఇక్కడి నుండి బయలుదేరే ముందే బియ్యం, కూరగాయలు, పచ్చళ్ళు తీసుకెళ్లారు. శ్రీమతి సురేఖ పర్యవేక్షణలో హెయిర్ డ్రెస్సర్ వంట బాధ్యతను నిర్వహించేది. దీనివల్ల స్విట్జర్లాండ్లో ఉన్న 12 రోజులు దాదాపుగా తెలుగు భోజనమే చేశారు. వడ్డన అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. బఫే సిస్టంలో ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకొని తినడమే.
ఒకసారి పేపర్ ప్లేట్ దొరకకపోవడంతో కుక్కర్ మూతలోని పెరుగన్నం పెట్టుకుని చిరంజీవి తినేశారు. స్విట్జర్లాండ్లో ఉదయం 5:30కు తెల్లారుతుంది. రాత్రి 10 గంటలకు చీకటి పడుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి అందరూ బస్సులో బయలుదేరి 180 కిలోమీటర్లు ప్రయాణించి లొకేషన్కి చేరుకునేవారు. 8 గంటలకు షూటింగ్ ప్రారంభించి రాత్రి 8:30 వరకు వర్క్ చేసేవారు. అక్కడి నుండి రూమ్ చేరుకోవడానికి 2 గంటలు పట్టేవి. ఇలా 12 రోజులు 12 గంటలు చొప్పున పనిచేసి పాట చిత్రీకరణ పూర్తి చేసుకుంది యూనిట్. సాధారణంగా ఒక పాట తీసేటప్పుడు హీరో హీరోయిన్లు 3 డాన్సులు మారుస్తూ ఉంటారు. సాధారణంగా ఒక పాట తీసేటప్పుడు హీరో హీరోయిన్లు 3 డ్రెస్సులు మారుస్తుంటారు. ఎందుకైనా మంచిదని స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు 20 రకాల డ్రెస్సును తీసుకెళ్లారు మెగాస్టార్. అందులో 3 పాటలకు 15 డ్రెస్సులు వాడారు. ఈ చిత్రంలో 2 హీరోయిన్లు శోభన, దివ్యభారతి నటించారు. మొదట ఒక హీరోయిన్ పాత్ర కోసం నగ్మాని అనుకున్నారు. ఆమెకి డేట్స్ కుదరదని కారణంగా దివ్యభారతిని బుక్ చేశారు. చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానన్న బాధ నగ్మాకి ఎక్కువ కాలం లేకుండా ఘరానా మొగుడులో ఛాన్స్ లభించింది. ఈ చిత్రానికి ఆటో జానీ, రౌడీ మొగుడు, రౌడీ అల్లుడు టైటిల్స్ మొదట పరిశీలించారు. ఇది కుటుంబ కథా చిత్రం కనుక దానికి తగ్గట్లుగా టైటిల్ ఉండాలని అల్లు అరవింద్ అభిప్రాయం. పబ్లిసిటీలో ఆ టైటిల్ బాగా ఫోర్స్గా కనిపించేలా చేస్తే దాని వాల్యూ పెరుగుతుందని ఆయన ఆలోచన. రౌడీ అల్లుడు టైటిల్ నిర్ణయించిన తర్వాత పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక భాస్కర్ని పిలిచి లోగో చాలా ఫోర్స్గా ఉండాలి, గతంలో చేసిన పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు లోగోల్లా తయారు చేయి అని సూచించారు. ఆయన సూచనలకు అనుగుణంగానే లోగో తయారైంది. రౌడీ అల్లుడు సినిమా కోసం బొంబాయిలోని మహబూబ్ స్టూడియోలో 7 పాటలు రికార్డింగ్ చేశారు. బప్పీ లహరి సంగీత దర్శకుడు. సినిమాల్లో 7 పాటలు ఉండాలని అన్నిటినీ చిత్రీకరించారు. అయితే ఫస్ట్ కాపీ తయారైన తర్వాత లెంత్ ఎక్కువైందని ఓ పాటను తీయాల్సి వచ్చింది. స్లోలీ స్లోలీ జాలీ జాలీ అంటూ భువనచంద్ర రాసిన ఈ పాటను బాలు, చిత్ర పాడారు. చిరంజీవి దివ్యభారతిపై ఈ పాట చిత్రీకరించారు. సినిమాలో ఆ పాట ఉండదు, కానీ ఆడియో క్యాసెట్లో మాత్రం ఉంటుంది. హీరోయిన్ శోభనతో పాటు ఆమె తల్లి కూడా స్విట్జర్లాండ్ వెళ్లారు. అంత దూరం వెళ్ళాం కదా అని ఏదో ఒకటి కొందామని షాపింగ్కు వెళ్ళి మొక్కలు పెట్టుకోవడానికి చెక్కతో చేసిన పూల కుండీలు 2 కొన్నారు. వాటి విలువ మన రూపాయల్లో 2000. కానీ ఇండియాలో అవి 60 రూపాయలకే దొరుకుతాయని ఆ తర్వాత తెలుసుకొని ఆవిడ చాలా బాధపడ్డారు.